యూపీలో ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి కుంభమేళా గురించైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి కుంభమేళా ఎందుకు చేస్తారు? అసలు కుంభమేళా అనే పేరు ఎప్పుడొచ్చింది? ఈ కుంభమేళా చేయటానికి ఆరిజిన్ ఏంటి? అదేవిధంగా ఈ కుంభమేళా ఎన్ని రకాలు? ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వీడియోని 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి అయితే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. చూడండి. మన వీడియోని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ధను రఘు. యూపీలో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అయితే జరుగుతుంది. ఇంటర్నెట్‌లో వచ్చేసరికి ఈ కుంభమేళా గురించైతే చాలా న్యూస్ అయితే హల్చల్ అయితే చేస్తున్నాయి. ఈ వీడియోలో అసలు ఈ కుంభమేళా జరగడానికి ఆరిజిన్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కుంభమేళా జరగడానికి ముఖ్య కారణం ఇద్దరు పర్సన్స్. వాళ్ళే వచ్చేసరికి దేవుళ్ళకి రాజైనటువంటి ఇంద్రుడు, అదేవిధంగా దూర్వాస మహర్షి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న సంఘటన ఈ కుంభమేళాకైతే ఒక దారి తీసింది. అదేంటైతే నేను చెప్తాను. ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరికైతే వస్తాడు. ఇంద్రుడు దేవుళ్ళకి రాజు అయినందువల్ల ఆ పదవి వల్ల చాలా గర్వంగా ఉంటాడు. అంత లెక్కలేని తరంగా అయితే ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ దుర్వాస మహర్షికి చూసినట్లయితే చాలా కోపం అయితే ఉంటుంది. దుర్వాస మహర్షి ఇంద్రుడికొచ్చేసరికి ఒక మాల అయితే ఇస్తాడు. ఇంద్రుడికి ఉన్నటువంటి గర్వం కారణంగా దాన్నొచ్చేసరికి ఐరావతానికైతే ఇచ్చేస్తాడు. ఐరావతం ఎవరో కాదు, తన యొక్క వాహనం. ఐరావతానికి దాని యొక్క విలువ తెలియక దాన్ని కింద ఏసి కాలితో తొక్కేస్తుంది. అది చూసి దుర్వాస మహర్షికైతే చాలా కోపం వస్తుంది. దానివల్ల దేవుళ్ళందరూ మీకున్న ఈ పదవి వల్ల మీకు ఇంత అహంకారం అయితే ఉంది. దీన్ని మీ యొక్క లోపంగా నేనైతే భావిస్తున్నానని చెప్పేసి అక్కడ దేవుళ్ళకి ఉన్న పవర్స్ అన్ని పోవాలని చెప్పేసేసి శపిస్తాడు. ఇంకా అప్పటి నుంచి జరిగే యుద్ధాలలో రాక్షసులే గెలిచేవాళ్ళు. దానివల్ల ఇంకా దేవగణం మొత్తం వచ్చేసరికి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగా మహావిష్ణువు పాల సముద్రం గురించి అయితే చెప్తాడు. ఈ పాల సముద్రంలో అమృతం ఉందని కూడా చెప్తాడు. దీన్ని చిలికితే అమృతం వస్తుంది. కానీ చిలకడానికి అసురుల సహాయం కూడా కావాలని చెప్పేసి ఇంద్రుడికైతే చెప్పడం జరుగుతుంది. ఇంద్రుడు వెళ్ళేసి అసురులతో మాట్లాడతాడు. వచ్చిన దాంట్లో మీకు సగం మాకు సగం అని చెప్పేసి ఒక ఒప్పందం మీద చిలకడానికైతే వస్తారు. అక్కడ చిలకడానికి వాళ్ళకైతే ఎటువంటి కవంలాగా ఏమీ ఉండదు. అప్పుడు వాళ్ళు మందార పర్వతాన్ని యూజ్ చేసి ఒక ఆరిజిన్‌గా చూసుకొనేసి చిలకడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఒక తాడు అవసరం అవుద్ది. అప్పుడు దానికొచ్చేసరికి నాగులకు రాజైనటువంటి వాసుకిని తాడుగైతే యూజ్ చేసి తోక సైడ్ వచ్చేసరికి దేవుళ్ళు, అదేవిధంగా తల సైడ్ వచ్చేసరికి రాక్షసులు లాగుతుంటారు. కాకపోతే ఇంకా కింద బేస్ అనేది సరిగా ఉండదు. దానికోసం మహావిష్ణువు వచ్చేసరికి తాబేలు రూపంలో అక్కడికెళ్ళేసి చూస్తాడు. సముద్రం నుంచి వచ్చినవి తిరిగి సముద్రంలో పడకుండా కూడా సహాయం మహావిష్ణువు అయితే చూస్తుంటాడు. అలా చేస్తుండగా చిలుకుతుండగా విషం అయితే వస్తది. ఆ విషం వల్ల ఈ సృష్టి మొత్తం నాశనం అవుద్దామని భయపడతారు. అప్పుడు దేవగణం, అదేవిధంగా అసురగణం మహాశివుడిని ప్రార్థించగా మహాశివుడు వాళ్ళ ప్రార్థనకి అక్కడికొచ్చేసి ఆ ఆహ్లాదాన్ని తన కంఠంలో అయితే ఉంచుకుంటాడు. అప్పుడే మహాశివుడికి వచ్చేసరికి నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచే కామధేనువు, ఇంకా అక్కడి నుంచి 7 తలలతో గుర్రం కూడా వస్తది. అది అసురులకి అలా పంచుకుంటూ వెళ్తుండగా ఇంకా మహాలక్ష్మి కూడా వస్తది. ఆ లక్ష్మీదేవిని విష్ణుదేవుడైతే పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి అమృతం వస్తుంది. ఈ అమృతం యొక్క బాధ్యత దేవుళ్ళ గురువైనటువంటి బృహస్పతికి, అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, శనికి అయితే అప్పగించడం జరుగుతుంది. వీళ్ళు నలుగురు ఎక్కడైతే తప్పించుకుంటే ఆ అమృతం అయితే మిస్ అవుతామని చెప్పేసి అసురులు అందరూ వాళ్ళ వెంట అయితే పడతారు. అప్పుడే ఇంకా దేవుళ్ళకి ఇంకా రాక్షసులకైతే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం 12 సంవత్సరాలు అయితే జరుగుతుంది. అంటే అక్కడ ఒక్కరోజు ఇక్కడ భూమి మీద వచ్చేసరికి ఒక సంవత్సరంతో సమానం. అలా 12 రోజులైతే జరుగుతుంది. అది మన భూమి మీదకి వచ్చేసరికి 12 సంవత్సరాలు అయితే ఉంటుంది. అలా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ నలుగురు ఒక చోట కలుస్తారు. కలిసినప్పుడు ఒక డ్రాప్ అయితే కింద పడతది. వాళ్ళు అలా కలిసినప్పుడు ఒక డ్రాప్ అనేది కింద పడుతుంది. అదేవిధంగా అలాగా 4 సార్లు అయితే జరుగుతుంది. అంటే మొత్తం కలిపి 4 సార్లు జరుగుతుంది. 4 డ్రాప్స్ అనేది భూమి మీద పడతాయి. ఒక డ్రాప్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో అయితే పడుతుంది. ఇప్పుడు దాన్నే ప్రయాగ్‌రాజ్ అని అయితే అంటారు. ఇంకా మిగిలిన డ్రాప్స్ వచ్చేసరికి ఉజ్జయినిలోను, నాసిక్‌లోను, హరిద్వార్‌లో అయితే మిగిలిన 3 డ్రాప్స్ అయితే పడతాయి. ఈ అమృతం డ్రాప్స్ వచ్చేసరికి వాటర్‌లో పడడం వల్ల అక్కడున్న వాటర్ వచ్చేసరికి డివైన్‌గా అయితే చేంజ్ అవుతుంది. అక్కడికొచ్చిన భక్తులు అక్కడ స్నానం చేసి ఈ కుంభమేళా టైంలో చేయడం వల్ల వాళ్ళకున్న పాపాలు, కర్మలు ఇంకా ఏమైనా దోషాలుంటే పోతాయని జెప్పేసి భక్తులు నమ్మేసి అక్కడికైతే వస్తారు. ఇక్కడికి నార్మల్ భక్తులే గాకుండా ఇంకా అఘోరాలు,
నాగా భక్తులు, ఇంకా అమ్మవారి భక్తులు చాలామంది అయితే వస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి కుంభమేళాకైతే అటెండ్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ కుంభమేళా అనే పేరుకు ముందు ఏ పేరు ఉండేది? అసలు ఈ కుంభమేళా అనే పేరైతే ఎవరు పెట్టారు? ఇక్కడే జరగాలని చెప్పేసి ఎవరు చెప్పారు? అదే విధంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి? హరిద్వార్‌లో ఎప్పుడు జరుగుతుంది? నాసిక్‌లో ఎప్పుడు జరుగుతుంది? ఉజ్జయినిలో ఎప్పుడు జరుగుతుంది? ఇలా ఎక్కడ ఎందుకు చేస్తారు? నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.